వీక్షకులందరికీ శుభోదయం. నేటి ముఖ్య పంచాంగ విషయాలను గమనిస్తే ఈరోజు జనవరి 27వ తారీఖు. ఈరోజు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:49. అలాగే ఈరోజు ప్రత్యేకించి స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం విదియ తిథి రాత్రి 2:01 వరకు ఉన్నది. ఆశ్లేష నక్షత్రం పగలు 12:08 వరకు ఉన్నది. తదుపరి మఖా నక్షత్రంలో చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. అలాగే ఈరోజు ఆయుష్మాన్ తైత్ల గరజి యోగ కరణాలు ఉన్నాయి. ఈరోజు అమృత కాలము ఉదయం 10:23 లగాయితూ 12:07 వరకు. అంటే ఈ అమృత కాలం అనేటువంటిది శుభ సమయం. ఈ శుభ సమయంలో ఏ ముఖ్యమైనటువంటి పనులైనా ప్రయాణాలైనా సరే చేయవచ్చును. దుర్ముహూర్తం ఈరోజు శనివారం కాబట్టి సూర్యోదయాత్తే ఉంటుంది. 6:37 లగాయితూ 8:07 వరకు దుర్ముహూర్తం ఉంటుంది. అందువల్ల శనివారం ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయానికి మునిపే లేవాలి. స్నానం అది కూడా కంపల్సరీగా చేసేసుకోవాలి. మరీ ముఖ్యంగా ఏలినాటి శనితో బాధపడుతూ ఉన్నటువంటి మకరం, కుంభం, మీనరాశుల వారు, అలాగే అష్టమ శని కర్కాటకం, అలాగే అర్ధాష్టమ శని వృశ్చికం, ఈ 5 రాశుల వారు కూడా ఖచ్చితంగా సూర్యోదయానికి మునిపే నిద్ర లేచి స్నాన సంధ్యావందనాలు ముగించుకొని శనియోష కాలంలోనే ఇవన్నీ పూర్తి చేసుకుని, అలాగే శనిహోర సూర్యోదయం ప్రారంభమైన దగ్గర నుండి ఒక గంట కాలం ఉంటుంది. ఆ శనిహోర సమయంలో పరమేశ్వరునికి సంబంధించినటువంటి దర్శనం కానీ, అభిషేకం కానీ, లేదా శనేశ్వరునికి ప్రీతిగా తైలాభిషేకం కానీ, తిలదానం కానీ ఇవన్నీ కూడా చేస్తే ఆ ఏలినాటి శని బాధలు, అర్ధాష్టమ శని బాధలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇక ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులు అవి. రాత్రి ఉన్నది వర్జ్యం 1:22 లగాయితూ 3:08 వరకు ఉన్నది. ప్రత్యేకించి ఈరోజు నవజాత శిశువులు ఎవరైనా జన్మిస్తే ఈ రోజులో ఎవ్వరు పుట్టినా శాంతి చేసుకోవాలి. ఎందుకంటే అటు ఆశ్లేష నక్షత్రం 12 వరకు, తదుపరి మఖా నక్షత్రం మొదటి 2 పాదాలు కూడా శాంతి ఉంది కాబట్టి ఖచ్చితంగా శాంతి చేసుకోవాలి. అలాగే ఈరోజు తూర్పు దిక్కు ప్రయాణం చేయకూడదు. ఎవరైనా తూర్పు దిక్కుకు ప్రయాణం చేయవలసి వస్తే ఉత్తరానికి వెళ్ళి తూర్పుకి వెళ్ళడం వల్ల వారసుల దోషం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. శని అనుకూలించేటువంటి రాశులు మేషం కానీ, ధనురాశి కానీ, కన్యారాశి వారికి కానీ ఈరోజు చాలా సానుకూలంగా ఉంటుంది. వారు అనుకున్నటువంటి పనులన్నీ సజావుగా పూర్తి అవుతాయి. ఇక చంద్రబలం ఉండేటువంటి రాశులు సింహం కానీ, తులరాశి కానీ, లేదా మిథునం కానీ, లేదా కుంభరాశి కానీ, మీనరాశి కానీ వీరికి కూడా ఈరోజు చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈరోజు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవడము, హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా కూడా సమస్తమైనటువంటి గ్రహదోషాలు తొలగిపోతాయి. శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో దీపారాధన పెట్టడం ద్వారా సమస్తమైనటువంటి ఉపద్రవాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. స్వస్తి.